మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామను మరొకసారి వందనాలమ్మా. ఆదివారము ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దినం. మరొకసారి ఈ రీతిగా మనం అందరము సహవాసముగా కలిసి ఆయనను స్తుతించటానికి, ఆరాధించటానికి, ప్రభు మనలను ప్రేమించి ఈ సమయము, ఈ దినము మనకు అనుగ్రహించాడు. ఎంతోమందికి లేనటువంటి భాగ్యం. ప్రతి సమయము, ప్రతి ఒక్క దినము అది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే అది మన స్వాధీనంలో ఉండేది కాదు. మన కాలగతులు ఆయన స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి ఇంకొక ఆదివారము దేవుడు మన జీవితంలో ఇచ్చాడు అని అంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి అనుగ్రహించడం ఒకటి, తన సహవాసంలో పరిశుద్ధులతో, తను ప్రేమించే బిడ్డలతో సహవాసం కలిగి ఉండడము ఇంకొక గొప్ప ధన్యత. ప్రభువునందు విశ్వసించినటువంటి వారిని ఆయన అనేకమైనటువంటి విషయాలలో దీవించి ఆశీర్వదించాడు. మనకందరికీ తెలిసినటువంటి వాక్యాలు, సందర్భాలు. సింహపు పిల్లలైనా లేమి కలిగి ఉంటాయేమో కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, ఆయనను ప్రేమించే వారికి ఏ మేలు కొదవ చేయను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఒకసారి మాట ఇచ్చాడు అని అంటే భూమి ఆకాశము గతించినా ఆయన మాటలు గతించవు, అందులో ఒక పొల్లైనా తప్పిపోదంటాడు. అంత శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఇంకొక మాట, ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అక్కరలేదు అన్నాడు కదండి. నేను పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. యేసుప్రభు చెప్పిన మాట. నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అని అంటే ఏ ఒక్కడునూ లేడు, ఆయన తప్ప. మరి ఈ సమయంలో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని దేవుడు విడిచిపెడతాడా అంటే విడిచిపెట్టాడు. విశ్వాసము అనుగ్రహించింది ఆయనే. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేశాడు. ఈరోజు మనం ఈ విశ్వాసంలో ఉన్నాము అని అంటే ఇది మన తెలివితేటలో లేకపోతే కష్టపడో మనము దేవుణ్ణి వెతుకులాడి మనము కనుగొనలేదు. దేవుడే తనను కనుగొనులాగున మనకు కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే తండ్రి యొద్ద నుంచి వచ్చినటువంటి వాడు తప్ప తిరిగి తండ్రి యొద్దకు చేర్చే సామర్థ్యము కలిగినటువంటి వాడు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంటుంది. ఆయన చెప్పినటువంటి మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు ఆయనని హింసిస్తున్నటువంటి వాడుగా ఉన్న దినాలలో ఎప్పుడైతే ఈ సత్యము తెలుసుకోలేక యేసు ప్రభువును కానీ యేసు ప్రభు సంఘాన్ని కానీ ద్వేషిస్తున్నటువంటి దినములలో సంఘమును పాడు చేసే వ్యక్తిగా ఉండేవాడు. సంఘమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఈరోజు యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే సంఘానికి. సంఘాన్ని ప్రేమించేవారు దేవుడు దీవిస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. దావీదు జీవితంలో దేవుని యొక్క మందిరము మీద ఉన్నటువంటి ఆశ, దేవుని మందిరము మీద ఉన్నటువంటి మక్కువ చేత ఆయన రాజుగా తన మందిరాన్ని కట్టడానికి ప్రభుత్వం సొమ్ము మాత్రమే కాదు, తన సొంత
సంపాదనలో నుండి మందిర నిర్మాణము కొరకు ఆయన ఎంతో ఖర్చు పెట్టి మందిరము కట్టించాలని ఒక ఆశ కలిగినటువంటి వ్యక్తి. దావీదును దేవుడు బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. మరి అదే ప్రకారంగా సౌలు అనబడుతున్నటువంటి పౌలు ఎప్పుడైతే ప్రభువును చూచాడో, ప్రభువును కనుగొన్నాడో, ప్రభు స్వరం విన్నాడో, తన జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మార్చేశాడు. తన కన్నులకు ఉన్నటువంటి పొరలు రాలిపోయాయి. అసత్యములో నుండి సత్యంలోనికి వచ్చాడు. ఈ సత్యము తెలుసుకోకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అంటే ఎవరమ్మా? అపోస్తులుడైన పౌలు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత కొరింథీయులకు రాసిన అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కరపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అవిశ్వాసులుగా ఉన్నారు అని అంటే వారు జీవపు వెలుగును చూడకుండా ఉండడానికి వాళ్ళకు గుడ్డితనము కలుగజేసినటువంటి వాడు ఎవరు అని అంటే సాతానుడు. నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీకు నెమ్మది ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఇవన్నిటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఇవ్వడానికని వస్తే సాతానుడు ఏం చేశాడంటే ఆ సత్యాన్ని తెలుసుకోకుండా ఉండడానికి అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేశాడు. ఇక్కడ మన యొక్క అంశం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు అసాధ్యమైనవన్నీ కూడా విశ్వాసము ద్వారా సాధ్యము చేసుకోవటానికి ప్రభు అంటున్నాడు, నా ద్వారా మీకు సమస్తమును సాధ్యము, విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యము. నాకు నేనుగా చేసుకోలేను, కానీ నేను ప్రభు యొక్క సహాయం తీసుకున్నట్లయితే సమస్తమును సాధ్యమే. మార్తా మరియల వాళ్ళ యొక్క కుటుంబంలో వాళ్ళకొక సహోదరుడు ఉండేవాడు. అతని పేరు లాజరు చనిపోయాడు. నిజంగా ఆ మార్తా మరియల కుటుంబాన్ని యేసు ప్రభు చాలా ప్రేమించేవాడు. ప్రభు వాళ్ళ మధ్యలో లేనప్పుడు లాజరు చనిపోయాడు. అప్పుడు మార్తా మరియలు యేసు ప్రభు ఆ యొక్క లాజరు చనిపోయాడని వార్త విని వచ్చిన సందర్భంలో ఇద్దరు సిస్టర్స్ అంటున్నారు, ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. ఎందుకంటే నువ్వు చాలామందిని స్వస్థపరిచావు, చాలామంది చనిపోయినటువంటి వారిని కూడా నీవు తిరిగి లేపావు. అలాంటి సందర్భాలలో నువ్వు ఉన్నావు కాబట్టి ప్రభువా, ఆ కార్యాలు వారు పొందుకున్నారు, చూడగలిగారు. నీవు కొంత ముందు వచ్చి ఉంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని అంటే, అప్పుడు మార్త మరియలతో యేసు ప్రభు ఒక మాట అంటాడు, అయినా పర్వాలేదమ్మా, అయినా పర్వాలేదు. ఏంటి అయినా పర్వాలేదు ప్రభువా? ఈ రోజుటికి చనిపోయి ఎన్ని దినాలు అవుతుంది? 3 దినాలు అవుతుంది. ఏదైనా చనిపోక ముందు చేయగలమే కానీ చనిపోయిన తర్వాత ఏం చేయగలము? ఆ యాయిరు కుమార్తె
చనిపోయింది. అందరూ ఒక వ్యక్తి చనిపోతే మిగిలినటువంటి కార్యక్రమాలు ఏమేమి చేయాలి అనే పనుల మీద ఉంటారు కదా. ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఏమేమి పనులు ఉంటాయమ్మా చేయాల్సినవి? ఆ శవపేటకి పెట్టడానికి ఆ బాక్స్ ఎక్కడ దొరుకుతుందో ఫోన్ చేసి కనుక్కోండి. ఫ్రీజర్ బాక్స్ కావాలి. ఫ్రీజర్ బాక్స్ ఎక్కడుందో ఫోన్ చేయండి. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఒక వ్యక్తి చనిపోయారని అంటే అందరూ సహాయం చేయడానికి వస్తారు. వాళ్ళు ఒకే కులానికి, ఒకే మతానికి సంబంధించిన వారై ఉండాలని ఏమి ఉండదు కదా. అందరూ వస్తారు, తలా ఒక చెయ్యి వేస్తారు, ఆదరిస్తారు. కొంతమంది ఫ్రీజర్ తీసుకురావడానికి, ఆ శవపేటికకు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారు. ఇంకా కొంతమంది సమాధి దగ్గర గుంత కొట్టడానికి వెళ్ళారు. అవునా? ఇవన్నీ పనులు చేయాల్సినట్టు కదమ్మా. ఎంతసేపు పెట్టుకుంటాం డెడ్ బాడీని ఇంట్లో? ఇంకా కొంతమంది బంధువులందరికీ ఫోన్ చేయాలి, లేకపోతే ఉత్తరాలు రాయాలి, లేదా టెలిగ్రామ్ ఇవ్వాలి, లేదా మనుషులతో వర్తమానం పంపించాలి, ఫలానా వ్యక్తి చనిపోయాడు. ఇవన్నీ పనులు ఉంటాయి. కొంతమంది పూలు తెచ్చేటోళ్ళు పూలు తెస్తారు, సెంటు తెచ్చేవాళ్ళు సెంటు తెస్తారు కదా. ఇంకా ఆ యొక్క చనిపోయినటువంటి ఇంటి వాతావరణం అంతా కూడా ఏడ్చేవారితో నిండి ఉంటుంది. ఆ సమయంలో ఆ చిన్నదాని తండ్రి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా, నేను బయలుదేరి వచ్చే సమయానికి నా కుమార్తె చనిపోయింది, అయినా సరే నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద వేస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అని అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన్ని చూసి, వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్, ఎంత విశ్వాసం ఉంది నీకు అని అతని గురించి హృదయంలో సంతోషపడి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇద్దరు గుడ్డివారు వచ్చారు, ప్రభు దగ్గర అడిగారు, మేము చూపు పొందగోరుచున్నాము అని అంటే వారు పుట్టుకతోనే గుడ్డివారు. వాక్యం ఏం సెలవిస్తుందనంటే, తల్లి గర్భములో ఉన్నప్పుడు పుట్టుకతోనే గుడ్డివారుగా పుట్టినటువంటి వారి కన్నులు తెరవబడుట నేటి వరకు మేము చూడలేదు. ఈ రోజుటి వరకు కూడా ఇంత సైన్స్ డెవలప్ అయింది, ఇంత వైద్య రంగం అభివృద్ధి చెందిన, పుట్టుకతోనే గర్భములోనే చూపు పోయినటువంటి వారు చూపు తెరిచినట్టుగా మనము చూడలేదు. ఆ మాట యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది. అప్పుడు ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళతో యేసు ప్రభు ఒక మాట అడిగాడు. ఆయన స్వస్థత చేయక మునుపు ఒక ప్రశ్న అడిగాడు. యేసు ప్రభు ప్రశ్నలు కూడా అడుగుతాడమ్మా, మన విశ్వాసాన్ని పరీక్షించటానికి. వారితో అన్నాడు, ఈ పని నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నప్పుడు ఇద్దరు గుడ్డి వాళ్ళు వచ్చారు కదా. ఆ ఇద్దరు గుడ్డి వారిలో ఏమని సమాధానం ఇచ్చారు? మేము నమ్ముచున్నాము ప్రభువా అన్నప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచాడు. ఈ యాయీరు అన్నటువంటి వ్యక్తి కూడా కుమార్తె చనిపోయినప్పుడు అందరూ ఆయా పనుల మీదకి వెళ్ళాడు. కానీ ఇతను ఎవరు? అమ్మాయి తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినా సరే నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని ఎప్పుడైతే చెప్పాడో ప్రభు వారితో పాటు వెళ్ళాడు. వెళ్ళి ఆ గొల్లు చేసేవారు, ఏడ్చే వాళ్ళను ప్రభు ఏమన్నాడంటే, వీళ్ళందరినీ బయటికి పంపించేసేయండి. ఈ ఏడ్చే వాళ్ళను అందరూ హేళన చేశారు. ఎందుకు హేళన చేశారంటే, అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ ప్రభువును తీసుకొని వచ్చాడు కదా, యేసు ప్రభువును,
అయిపోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఏం చేయగలడు అని ఆ తండ్రిని, వచ్చిన యేసు ప్రభువును హేళనగా చూస్తూ ఒక చిన్న చూపు చూస్తున్నారు. ఒక చిన్న చూపు అంటే వాళ్ళ దృష్టికి ఈ తండ్రి పిచ్చివాడు, పిచ్చి పట్టింది అన్నట్టుగా చూస్తున్నారు. ప్రభు వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. చిన్నదానా లే అనగానే ఆ చిన్నది లేచింది. ఎందుకమ్మా ప్రభు అందరూ నవ్వుతున్నారు, అందరూ హేళన చేస్తున్నారు కదా, మీరందరూ నవ్వుతున్నారు, మీరందరూ హేళన చేస్తున్నారు కదా, మీ అందరి ముందు ఈ చిన్నదాన్ని, చనిపోయినటువంటి చిన్నదాన్ని నేను పైకి లేవనెత్తుతాను, చూస్తూ ఉండండి. ఇంకా ఊర్లో వాళ్ళు ఎవరున్నారో పిలుచుకొని రాపోండి అని అట్లా అని ఉంటే ఊర్లో వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉండగా ఆ చిన్నదాన్ని లేపి ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది కదా. వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టేశాడు. ప్రభు వారి అంతరంగాలను ఎరిగినటువంటి వాడు. వాళ్ళ మధ్యలో ఒక చనిపోయినటువంటి వ్యక్తిని లేపినా కూడా వారు విశ్వాసము ఉంచరు అన్న సంగతి ప్రభువుకు తెలుసు కాబట్టి వాళ్ళను బయటికి పంపించేశాడు. అప్పుడు ఈ తండ్రి బిడ్డను హత్తుకున్నాడు. ఎందుకు ఈ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందనంటే, నీ పరిస్థితి చేయి దాటిపోయినా ఇంకా ఏ దేవుడు నిన్ను రక్షించలేడు, ఏ ప్రభుత్వము నిన్ను రక్షించలేదు. నీ ఏజ్ బార్ అయిపోయింది, నీవు ఉద్యోగానికి అర్హుడవు కాదు, నీకు వివాహం కాదు, నీ అప్పు తీరదు, నీ రోగం బాగు కాదు, నీ ఇంట్లో పరిస్థితులు చక్కబడవు అని చెప్పే 100 మంది ఉండొచ్చు. ఆ చనిపోయినటువంటి ఆ చిన్నదాని ఇంట్లో ఎక్కువ మంది ఏడ్చే వాళ్ళే ఉన్నారు, సలహాలు చెప్పేవారే ఉన్నారు. కానీ యేసు దగ్గరికి పంపించినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. తండ్రి మాత్రమే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నేనే జీవమును పునరుద్ధానమును, మార్త మరియలతో ప్రభు చెప్పిన మాట. అమ్మా, నేనే జీవము పునరుద్ధానము, నేనే ఇక్కడ ఉన్నాను అంటే ఆ ఇద్దరు సహోదరులు, ప్రభువా ఒక దినము నువ్వు తిరిగి వస్తున్నావని తెలుసు, ఆ దినమున సమాధుల్లో ఉన్నటువంటి వారు విశ్వాసులు, నీ నామమందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి వారు సమాధులు తెరుచుకొని బయటికి వస్తారన్న సంగతి తెలుసు. కానీ అప్పటి వరకు నా తమ్ముడు, మేము కొంచెం దూరం ఉండాలి కదా ప్రభువా, ఆ దుఃఖం అనిపిస్తుంది నాయన అంటే, నువ్వు నమ్మినట్లయితే నేను ఈ కార్యము చేయగలనమ్మా అని చెప్పి అక్కడికి వెళ్ళి లాజరును పిలిచాడు. లాజరు బయటికి రా అన్నాడు. చనిపోయినటువంటి లాజరు బయటికి వచ్చాడు కదమ్మా. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేయగలిగాడు అని అంటే నీ సమస్య, నా సమస్య ప్రభువుకు అసాధ్యముగా కనపడుతుందా? మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. మనం అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైనా సరే ఒక చిన్న ప్రార్థనతో, ఒక చిన్న విశ్వాసముతో మనము ప్రభువుని అడిగినట్లయితే తిరిగి దానిని మనము పొందుకోగలము అనడానికి మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానమ్మా. మన ఇంటి పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. మనము ఇంత అడిగితే ఆయన ఇంత చేసేవాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరైనా సరే, ప్రభు ఒక ప్రిన్సిపల్ కలిగిన వాడు, ఒక సూత్రం, ఒక విధానం కలిగిన వాడు. ఆకలితో అలమటిస్తున్నారు,
జనసమూహం అంతా కూడా భోజనానికి ఏమాత్రము కూడా అక్కడ భోజనము దొరకదు. అరణ్యంలో ప్రభు ఏమన్నాడు? మీ దగ్గర ఏమున్నాయని అడిగాడు. ఆయన శూన్యంలో నుంచి కూడా సృష్టించగలడు. నువ్వు ప్రభువు కాబట్టి, నువ్వు దేవుడవు కాబట్టి శూన్యంలో నుంచి సృష్టించావు. ప్రభా, మేము దేవుళ్ళం కాదు, నేను దేవుణ్ణి కాదు, మీ అంత శక్తి మాకు లేదు కాబట్టి నువ్వు మాత్రం చేయగలిగావు, మేము చేయలేము, అది ఎన్నటికీ సాధ్యము కాదు అని చెప్పకుండా ఉండడాని కొరకు యేసు ప్రభు ఏమన్నాడు అని అంటే, మీ దగ్గర ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అవి నా దగ్గరికి తీసుకురండి అన్నప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని వచ్చి ప్రభు చేతిలో పెట్టినప్పుడు ప్రభు విరిచి వారికి ఇచ్చినప్పుడు అందరూ తిన్న తర్వాత ఎన్ని గంపలు నిండా మిగిలాయండి? 12 గంపలు. 12 గంపల నిండా ఫుడ్ మిగులుతుందని వాళ్ళు ఊహించి ఉంటారమ్మా? ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఇలా ఉంటుంది అని ఊహించలేము. మన ఊహకు మించి చేసేవాడివమ్మా. ఊహకు మించి చేసినటువంటి వాడు దేవుడు. కొన్ని సందర్భాలు ఉన్నాయి. రాజులు, దేవుడు అన్నాడు, పెంట కుప్ప మీద కూర్చున్నటువంటి వారిని తీసి సింహాసనం మీద నేను కూర్చోబెట్టడానికి సామర్థ్యము కలిగినటువంటి వాడను. అదే సింహాసనం మీద కూర్చున్నటువంటి వారిని తీసి మళ్ళా పెంటకుప్ప మీద కూడా కూర్చోబెట్టగలిగినటువంటి సామర్థ్యము నాకున్నది. నేను సామర్థ్యము కలిగినటువంటి దేవుడను, శక్తి కలిగినటువంటి దేవుడను. హీఈస్ ఏబుల్ గాడ్. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. సౌలు అనే వ్యక్తి గాడిదలు పోగొట్టుకున్నాడంట. సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి సౌలుని గురించి నేను చెప్తున్నాను. 9వ అధ్యాయంలో ఉంది మాట. 1 సమూయేలు 9వ అధ్యాయంలో గాడిదలు పోగొట్టుకొని ఆయన వెతుకుతూ 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 వస్తే ఎవరో చెప్పారు, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు సమూయేలు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అవునా, సరే, ఒక ట్రయల్ వేద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం అని ఆ సమూయేలు దగ్గరికి వచ్చాడు. సౌలు సమూయేలు దగ్గరికి రాకమునుపే దేవుడు సమూయేలుతో ఏమన్నాడంటే, రేపు ఈ సమయానికి సౌలు అనే వ్యక్తి గాడిదలు పోగొట్టుకొని వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాడు. ఆ వచ్చిన వ్యక్తితో నువ్వు చెప్పు, ఇశ్రాయేలు రాజ్యము మీద నిన్ను రాజుగా చేయబోతున్నాడు అని చెప్పు అని సమూయేలుతో దేవుడు అంటాడు. సౌలు ఏం పోగొట్టుకొని వెతుకుతూ వచ్చాడు? ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? నాకు గాడిదలు దొరికితే చాలరా నాయన, నీ రాజ్య సింహాసనం ఏందో కానీ. మనం హైదరాబాద్ ఎందుకు వస్తామమ్మా? సీఎం కావాలని వస్తామా? మీలో ఎవరన్నా సీఎం పిఎం కావాలని వచ్చినారమ్మా? ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి పొట్టకూట అదేమంటారు, పొట్ట చేత పట్టుకొని బతుకు తెరువు కొరకు బతుకు జీవుడా అని మనము వచ్చాం. ఒక మేస్త్రిని అడిగాను. ఆయన చాలా పెద్ద అపార్ట్మెంట్ కట్టుకొని ఆయన ఉన్నాడు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు. సార్, నేను హైదరాబాదుకు, మాది ఒంగోలు అండి, ఒంగోలులో పనులు లేకపోతే అందరూ వలస వస్తున్నప్పుడు నేను మేస్త్రిని, ఇదిగో ఈ తాపి చేత పట్టుకొని వచ్చాను. ఒక మేస్త్రి దగ్గర కూలిగా చేశాను. ఆ కూలి పని చేస్తూ అక్కడ ఒక దేవుని మందిరం కనపడింది. ఫస్ట్ నా భార్య వెళ్ళింది, తర్వాత నన్ను కూడా తీసుకొని వచ్చింది. ఆ యేసు ప్రభువుకు పరిచయం చేసింది. యేసు ప్రభువుకు పరిచయం చేసిన తర్వాత నాలో కొంత మార్పు వచ్చింది సార్. కొంచెం అది అలవాటు ఉండింది నాకు. నా భార్య ఎంత చెప్పినా కూడా నేను అప్పుడు వినలేదు. కానీ ఎందుకో వాక్యం చదివినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు ఏదో వ్యక్తి నాతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి మెల్లగా
నేను ఆ వ్యసనంలో నుంచి బయటపడ్డా. అంతకుముందు నా భార్యను పిల్లలను బాగా కొట్టేవాడిని. ఇప్పుడు నా భార్య మీద అంత ప్రేమ పెరిగింది సార్, నా పిల్లల మీద కొంచెం ప్రేమ పెరిగింది సార్. యేసు ప్రభు ఈ కార్యాలు చేస్తాడన్న సంగతి అతనికి తెలియదు. మలాకి గ్రంథంలో ఉంది, పిల్లల మనస్సును తండ్రుల వైపుకు, తండ్రుల మనస్సులోను పిల్లల వైపుకు నేను త్రిప్పుతాను. తిప్పేవాడు ఆయనే, చక్రం తిప్పేవాడు, కింగ్ మేకర్ ఆయనే. అవునా? సరే, ఒక చిన్న కూలి, ఒక మేస్త్రి దగ్గర లేబర్గా చేరాను, పని నేర్చుకున్నాను. పని నేర్పించేది కూడా దేవుని వాక్యమే అని తర్వాత తెలుసుకున్నాడు అతను. నీ చేతులకు సామర్థ్యము దయచేయువాడను నేనే అన్న సంగతి తర్వాత తెలిసింది ఆయనకు. దేవుడు నేర్పిస్తున్నాడు అన్న సంగతి మనకు తెలియదు. ఆ అనుభవంలోనికి రావాలి మనం. నేర్చుకున్న తర్వాత ఒక సొంతంగా నేను ఇల్లు కట్టాను. దాంట్లో నాకు ఒక 10,000 మిగిలింది. తర్వాత ఇంకొక ఇల్లు ఒప్పుకున్నాను. మీ ఇల్లు ఎవరు కట్టింది అని అంటే, ఫలానా మేస్త్రి కట్టాడు అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ ఇల్లు కూడా ఆయనకే ఇచ్చాడంట. అట్లా ఆయన ఏమయ్యాడంటే మెల్లగా మేస్త్రి నుంచి కాంట్రాక్టర్ అయిపోయాడు. కాంట్రాక్టర్ అయిన తర్వాత నెక్స్ట్ ఆయనే వెంచర్లు వేయడము, మళ్ళా ఇల్లులు కట్టడము, ఇల్లులు అమ్మడము. ఏమండి, ఇక్కడ 4 ఉంగరాలు, ఇక్కడ 4 ఉంగరాలు, మెడలో ఎంత చైను, స్కార్పియో బండి, పెద్ద అపార్ట్మెంటు. ఇదంతా చూసిన తర్వాత దేవుడు, నేను హైదరాబాదుకు పోయి ఒక రియల్టర్గా ఒక అపార్ట్మెంట్ కడతాను, లేకపోతే నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అని ఆయన ఊహించి రాలేదు. ఏమని వచ్చాడు? మొట్టమొదటిగా హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు, వీడైతే పల్లెలో పనులు దొరకవు కాబట్టి పట్టణానికి పోయి ఇంత పనులు చేసుకుంటే పస్తు పండుకోకుండా ఆహారం దొరుకుతుంది అని వచ్చాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా అంటే, ఆయన కిందనే 100 మంది పనిచేసేటువంటి వారుగా ఆయనే ఉద్యోగం ఇచ్చేటాడుగా ఉన్నాడు. దేవుడు ఇవన్నీ ముందుగానే చూపించాడండి ఆయనకేమన్నా. నువ్వు హైదరాబాద్కు రా, తాపి పట్టుకొని రా, నిన్ను స్కార్పియోలో తిప్పుతాను, నీకు అపార్ట్మెంట్ ఇస్తాను, నీకు ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇలా దీవించబడతారు అని దేవుడు చెప్పాడా? చెప్పలేదమ్మా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పొట్ట చేతబొట్టుకొని వచ్చినటువంటి వారిని ఒక పొట్ట నింపడమే కాదు, 12 గంపల నిండా నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్టుగా దేవుడు చేస్తాడంట. ఈ సీక్రెట్ యేసు ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి, నేను నిన్ను దీవిస్తాను. నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు దప్పిక కొనడు కదా. ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా, ఎన్నైనా సరే వాగ్దానాలు అన్నీ కూడా దేవుడు వాగ్దానం చేశాడంటే నెరవేర్చుటకు సామర్థ్యము కలిగిన వాడు, నమ్మదగినటువంటి దేవుడు. సౌలు గురించి చెప్తున్నాం కదా. సౌలు గాడిదలు పోగొట్టుకొని వచ్చాడు, సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఏంటి అని అంటే, నాకు గాడిదలు పోయాయి, అవి గాడిదలు ఎక్కడున్నాయో నువ్వు చెప్పవా అని అడిగినప్పుడు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ గాడిదలు నీ ఇంటికి వస్తాయి. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ అమ్మా? గుడ్ న్యూస్. ఇంకా ఏం ఎతకాల్సిన పని లేదు, స్ట్రైట్గా ఇంటికి వెళ్ళి పడుకో, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ గాడిదలు నీకు వస్తాయి అన్నట్టు. ఇంకొక విషయం, దేవుడు నిన్ను కింగ్గా చేస్తున్నాడు, రాజుగా చేస్తున్నాడు, ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, ప్రధానమంత్రిని చేస్తున్నాడు, రాష్ట్రపతిని చేస్తున్నాడు. ఈ మాట మనసులో పెట్టుకో అని అన్నప్పుడు సౌలుకి ఎట్లా అనిపించుంటుంది? జోక్ అనిపించుంటుందా, నిజం అనిపించుంటుందా? అమ్మా మీరు కూడా ఇక్కడ ఇళ్లల్లో పనులు చేసేటోళ్ళు ఉన్నారా? ఇళ్లల్లో పనులు చేసి ఏ ఇంట్లో అయితే పనులు చేస్తున్నారో ఆ ఇంటికి ఓనర్ అవుతావని అంటే పగటి కలలు కన్నట్టుగా ఉండదమ్మా? ఉంటుంది కదా. యేసేపు కూడా ఈ పగటి కలలు కనేవాడు. వాళ్ళ అన్నలు అనుకున్నారంట, అరే వీడు పగటి కలలు కనేవాడు,
వస్తూ ఉన్నాడు, గాలిలో మేడలు కట్టేవాడు కదా, కాబట్టి వస్తున్నాడు, వీడిని చంపేద్దాంరా అని వాళ్ళ అన్నలు అనుకున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచిన వారికి చెప్పే మాటల గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుకు బయట పరిస్థితి ఎట్టుంటుందో నేనేం చెప్పలేను, కానీ ప్రభువు లేక వచ్చిన తర్వాత నీ డెస్టినేషను, నీ గమ్యం ఎలా ఉంటుందో తెలియదు నీకు. నీవు అడుగు వాటికంటే, నీవు ఊహించే వాటికంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాట రాయబడింది. ఎవరైనా చదువుతారా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19, 20 వచనాల్లో 20వ వచనం చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఎవరి శక్తి? దేవుని శక్తి, మన శక్తి కాదు. మనలో కార్యసాధకము చేయబడే శక్తి ఎవరు? ప్రభు. విశ్వాసం మీరు ఉంచండి, కార్యము నేను చేస్తాను. కార్యం మీరు కాదు చేసేది, నేను మీ ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తాను. అవునా? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటి అన్నింటికంటేను ఈ తాపీ మేస్త్రి తాపీ పట్టుకొని వచ్చి, ఆ తాపీ పట్టుకొని ఏమని అడిగింటాడు దేవుణ్ణి? ప్రభువా, ఈరోజు కూలి నాకు దొరికేటట్టుగా చెయ్యి. సరే, ఆయన ప్రేయర్ చేసి ఉండడు, వాళ్ళ భార్య ఏమని ప్రార్థన చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు సిస్టర్స్లో కొంతమంది విశ్వాసులు మందిరానికి వస్తున్నారు, మీ భర్తలు రావడం లేదు, మీరేమని ప్రార్థన చేస్తారంటే, మీ ఆయన బయటికి పోయినప్పుడు, మా ఆయనకి ఇంత పని దొరికేటట్టు సాయం చేయి ప్రభువా, అడ్డ మీద పోయి నిలబడుకున్నాడు, ఈరోజు పని లేదు అని ఖాళీగా ఇంటికి రాకుండా ఇంత పని దయచే ప్రార్థన చేస్తారా లేదా? పిల్లలు స్కూల్కి వెళ్తే బాగా చదువుకోమని ప్రార్థన చేస్తారా లేదా? తర్వాత, ప్రభువా, నా భర్త, నా పిల్లలు, నా భార్య బయటికి వెళ్ళారు, ప్రయాణములో మీ క్షేమము, మీ భద్రత ఇవ్వండి అని విశ్వాసురాలైన భార్య కానీ భర్త కానీ ప్రార్థన చేస్తారా లేదా? చేస్తారు. అట్లాగే ఈ మేస్త్రి భార్య కూడా ప్రార్థన చేసిందా లేదమ్మా? చేసింది. ఆయన ఏమనుకున్నాడు? ఈ పూట కూలి దొరికితే చాలు అనుకున్నాడు. వచ్చి రావడం రైట్ పర్సన్ మీట్ అయ్యాడు. రైట్ పర్సన్ ఎవరు అక్కడ? సమూయేలు దేవుని చేత పంపబడినటువంటి, అభిషేకము పొందినటువంటి ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ఏ మాట పలుకుతాడో ఆ మాట నెరవేర్చేవాడు దేవుడు. ఈ సమూయేలు దగ్గరికి సౌలు వచ్చి నిలబడినప్పుడు, నువ్వు ఇంటికెళ్ళు, దేవుడు నిన్ను రాజుగా చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అని అంటే, సంతోషపడి రెక్కలు సంకలు గుద్దుకొని ఆయన పోలే. ఏదో నీ భ్రమ కాకపోతే నీ అభిమానంలే అంతే అనుకొని ఇంటికి పోయి చెప్పలేదంట, మనసులో పెట్టుకున్నాడంట. నాన్న, నువ్వు గాడిదలు పోయాయి, నువ్వు ఎత్తుక్కొని రమ్మని పంపించావు కదా, నేను వెళ్ళాను, అక్కడ సమూయేలు ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇట్లా చెప్పాడు, ఇంటికి వచ్చేసే లోపల మన గాడిదలు కూడా వస్తాయంట. వచ్చాయా గాడిదలు? వచ్చాయి నాయనా. సరే, ఈ విషయం చెప్పాడు, సగం సత్యం చెప్పాడు, సగం లోపలే పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు లోపల? అది అయ్యేది లేదు, పోయేది లేదు, ఇదిగో పులి అదిగో పులి అన్నట్టుంటుంది. సాధ్యం కాని మాటలు చెప్పి నేను నవ్వుల పాలవుతాను. ఏది నాయనా? ఈ మహానగర పట్టణంలో ఇశ్రాయేలు దేశానికి నేను ఒకరోజు రాజు అవుతానంట. ఆ ప్రవక్త చెప్పాడు అని చెప్పాడంట, చెప్పలేదంట. అది మనసులో పెట్టుకున్నాడు.
లాస్ట్కు సౌలు ఏమయ్యాడమ్మా? రాజు అయ్యాడా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఉద్యోగం లేదు, వ్యాపారం జరగడం లేదు, వివాహం కావడం లేదు, నా ఇంటి పరిస్థితులు మెరుగుపడడం లేదు అని అంటే, సౌలు రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు, సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. మీరు నా యొద్దకు రండి, దప్పిగొన్న వారులారా నా యొద్దకు రండి, నేను మీ యొక్క దప్పికను తీరుస్తాను అని అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇది, ఎంత మంచి వాగ్దానం కదండి. సరే, మాట అన్నట్టు మాట ఇచ్చి నెరవేర్చుటకు సామర్థ్యము కలిగినటువంటి దేవుడు యేసుప్రభు ఎవరమ్మా? మాట ఇచ్చి నెరవేర్చుటకు సామర్థ్యము కలిగినటువంటి వాడు. సామర్థ్యము, దేవుడు మన చేతులకు ఆ సామర్థ్యం ఇస్తాడంట. మనము చేసే పనులకు, ఉద్యోగానికి, వ్యాపారానికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ విల్ గివ్ ఎబిలిటీ. దట్స్ వై ఈజ్ కాల్డ్ ఏబుల్ గాడ్. సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మనకు సామర్థ్యమును ఇచ్చే దేవుడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17వ వచనములో ఈ మాటలు ఉన్నాయి, చూడండి. మీరు 17వ వచనం, 8:17. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందురేమో. మనుషుల యొక్క మనస్తత్వం ఏంటనంటే, కొంత సెటిల్ అయినాక మన కళ్ళు ఇక్కడుండవు, ఎక్కడికి వస్తాయేమో నెత్తి మీదికి. తెలుసు దేవుని. డబ్బు లేనప్పుడు ఎట్లా నడుస్తారు? మనకి నడుస్తారు. కొంచెం వచ్చిందనుకో, నడకలో మార్పు వచ్చేస్తుంది అప్పుడే. ఒక ఆమెకు పాపం సడన్గా డబ్బులు వచ్చేసినాయంట. ఇంతకుముందు కూరగాయలు అమ్ముకుంటా ఉన్నింది, సడన్గా డబ్బులు వచ్చేసాయంట. కథ చెప్తున్నా, నిజం కాదులే. వీడి నుంచి వీడి వరకు బంగారు గాజులు, వంకాయలు అని నమ్ముతోందంట. ఏం చూడాలని? మెడలో నెక్లెస్ వేసుకుంటే ఎట్లా నడుస్తారమ్మా? నెక్లెస్ చూడాలని కదా, మెడ అంతా ఇట్లా. ఏమీ లేదనుకోండి మెడలో, ఒట్టి తాడు మాత్రమే ఉంది, ఒక పెళ్ళికి పోవాలా, ఎట్లా పోతారమ్మా? అందరేమో బంగారు నగలు వేసుకొని వస్తున్నారు, మనం ఏం చేస్తాం అప్పుడు? ముసుకేసు కనపడకుండా కదా. ఒకవేళ బాగా ఇది వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న బంగారు, దాన్ని ఏమంటారమ్మా? నెక్లెసా, హారం వస్తే అందరికీ కనపడాలని వేసుకుంటారా, లోపల వేసుకుంటారా? కనపడాలని. కనపడినప్పుడు నీ గౌరవం పెరుగుతుందా, తరుగుతుందా? పెరుగుతుంది కదా. ఆమెకేమమ్మా అట్లా. అది మనిషి యొక్క లక్షణం. దేవుడు కూడా అన్నాడు, మీకు సామర్థ్యం ఇచ్చేవాడిని నేనే. ఓ మేస్త్రి, నువ్వు తాపితో వచ్చావు, నీ చేతులకు సామర్థ్యం ఇచ్చాను, నీకు కస్టమర్స్ని పంపించాను, నీ కిరాయి ఇంట్లో నుంచి సొంత ఇంటికి నడిపించాను. నడిపించినవాడు, ఇచ్చినవాడు, చేసినవాడు ఎవరో తెలుసా? నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నన్ను ముంచే దేవుడు కాదు. అందుకే కొంతమంది అంటుంటారు, మేము ఈ మధ్యలో క్రైస్తత్వంలోకి దిగినామండి, గుంతలో దిగినట్టు చెప్తుంటారు. దిగినాం కాదు, ప్రభువుని నమ్ముకున్నాం. సరేనా? ప్రభువు నమ్మదగినవాడు, సామర్థ్యము కలగజేయువాడు అనే మాటకు ఇశ్రాయేలీలతో దేవుడు అన్న మాట, మీకు ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాను, ఈ దేశాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడేటట్టుగా నేను చేస్తాను, చిన్న మంద భయపడవద్దు. ఈరోజు కూడా ఇశ్రాయేల్ పరిస్థితి ఎట్లా ఉంది? చుట్టూ శత్రు దేశాలే, కానీ ఇంతవరకు భయపడడం లేదు. ఒకవేళ అమెరికా తిరగబడినా కూడా ఇశ్రాయేల్ని ఏమి చేసుకోలేదు. దానికి కారణం
దేవుడు వారి పక్షాన ఉన్నాడు. చిన్న మంద, భయపడకు. ఎలీషా ప్రార్థన చేస్తాడు. వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవారు సామర్థ్యము కలిగినటువంటి వారు, శక్తి కలిగినటువంటి వాడు. దయచేసి నా సేవకుని యొక్క కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడు. అతని కన్ను తెరవబడ్డాయి. ఐ ఓపెనింగ్. ఇక్కడ కూడా ప్రభు అన్నాడు, నీవు ఐ ఓపెన్ అయితే, నేను చేయగలనని నీవు నమ్మితే, నీ స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుడను, సామర్థ్యము కలిగినటువంటి దేవుడను. మొట్టమొదటిగా అయితే నేను నీకు ఆకలి కలగజేస్తాను. ఆకలి అంటే దాని విలువేంటో నేను తెలియజేస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంది. కానీ ఎన్నడెరుగని మన్నాతో నేను నిన్ను పోషిస్తాను. సో ఇక్కడ కూడా నీ సామర్థ్యము అనే మాట మనం చూసుకుంటాం. చదవండి 18వ వచనం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే. సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే. అమ్మ, మీరు ఇంట్లో పని చేస్తున్నారు. మా ఇంట్లో కూడా ఒక ఆమె, యాదమ్మ అనే ఆమె పనిచేస్తుంది. ఆమెకి ఎప్పుడన్నా కొంచెము సుస్థి అయినప్పుడు, ఆరోగ్యం బాగలేకపోతే నేను రాలేనయ్యా అని ఫోన్ చేస్తుంది. ఇప్పుడు మీరు కూడా పని చేయాలంటే ఏముండాలమ్మా? ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఇచ్చేవాడు ఎవరు? దేవుడే. ఇది విశ్వాసులు తెలుసుకోగలరు, కానీ అవిశ్వాసులు తెలుసుకోలేరు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీకు సామర్థ్యము, నువ్వు పని చేయడానికి. నువ్వు ఇంట్లో పని చేసినా, ఆఫీస్లో పని చేసినా, నీ వ్యాపారం చేసినా, నువ్వు కాలేజీకి వెళ్ళినా, నీ ఉద్యోగం చేసినా, నువ్వు ఏ పనన్నా చెయ్యి, ఆ పనిలో సామర్థ్యము దేవుడు దయచేస్తే తప్ప మనము కొనసాగలేము. ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు, కానిస్టేబుల్. ఆయన డ్యూటీ చేస్తున్న దినాల్లో పై ఆఫీసర్ వచ్చినప్పుడు ఏం చేయాలండి? సెల్యూట్ చేయాలి. పారాలిసిస్ వచ్చింది. ఈ కుడి చెయ్యి, కుడి కాలు పని చేయలేదు. డిపార్ట్మెంట్లో ఆ ఉద్యోగంలో కొనసాగాలంటే మాట ఉండాలా, చెయ్యి పైకెత్తాలా, కాలు మూమెంట్ ఉండాలా. ఈ 3 పని చేయలేదు. పారాలిసిస్, పక్షపాతం కొట్టినప్పుడు నోరు సొట్టబోతుంది, చెయ్యి పైకి లేపలేడు, అటెన్షన్ చేయలేడు. కాబట్టి ప్రభుత్వం వారు యు ఆర్ నాట్ ఫిట్ టు కంటిన్యూ అని అన్నప్పుడు అతన్ని తీసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి చెప్పినప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఆరోగ్యం ఇచ్చింది ఎవరండి? దేవుడే. ఆ ఉద్యోగం చేయటానికి ఒంట్లో బలము, శక్తి, సామర్థ్యము ఇచ్చేవాడెవరు? దేవుడే. యెహోవా ఈరే. మన దేవునికి పేరేంటి? యెహోవా ఈరే అంటే చూచుకుంటాడు. హీ విల్ టేక్ కేర్. ఆయనే చూచుకుంటాడు. ఆయన మన ఇంటికి యజమానుడైనప్పుడు, ఆయన మన ఇంటికి ప్రభు అయినప్పుడు ఆయనే చూచుకునేవాడు. దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చేవాడు. దానియేలు గ్రంథములో దానియేలు కూడా ఒక మాట అంటాడు, ఇదిగో రాజు విగ్రహం నిలబెట్టి నేనే దేవుడనని అందరూ పూజించాలి, ఆరాధించాలి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. అప్పుడు దానియేలు అంటాడు, దానియేలు, ఆ మాట మనం చూద్దామా అండి? దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. క్లియర్గా చదవమా? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి
మమ్మల్ని తప్పించటానికి సామర్థ్యము కలిగిన వాడు. ప్రజెంట్ సిచ్యుయేషన్, ఈ ప్రస్తుత పరిస్థితిలో నుండి దేవుడు తప్పించగలుగుటకు సామర్థ్యము కలిగిన వాడు. ఓ రాజా, ఒకవేళ మా దేవుడు తప్పించకపోయినా పర్వాలేదు, ఈ విగ్రహమే దేవుడని మాత్రమే మేము నమ్మలేము. వాళ్ళ విశ్వాసం చూడు ఎట్లుందో. మేము సేవించే దేవుడు, మేము విశ్వసించే దేవుడు, మేము ఆరాధించే దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు ఈ వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో నుంచి, ఈ లోకములో నుండి, ఈ శ్రమల నుండి తప్పించుటకు సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. ఒకవేళ మా దేవుడు తప్పించకపోయినా ఈ విగ్రహం అయితే దేవుడని మేము చెప్పజాలము. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అన్నారు. లాస్ట్కు రాజు ఎక్కడేశారు? ముగ్గురిని, తన దానియేలు స్నేహితులను అగ్నిగుండంలో వేసేశాడు. తర్వాత దానియేలును సింహాల గుహలో వేసేశాడు. దేవుడు ఏం చేశాడు? సింహాల నోర్లను మూయించాడు. మూయించింది ఎవరు? దేవుడే. ఆ మండుచున్నటువంటి అగ్ని వాళ్ళను కాల్చలేకుండా చేసింది ఎవరు? దేవుడే. సామర్థ్యము కలిగినటువంటి దేవుడు అనే మాట జ్ఞాపకం చేయబడతాం. ఎన్ని జీవితాలమ్మా ఇట్లా, ఒక్కటా, రెండా, మూడా, నాలుగా? నశించిపోయిన దానిని వెదకి రక్షించటానికే నేను వచ్చి ఉన్నాను. మనము నశించిపోవుట దేవునికి ఇష్టము కాదు. మనల్ని ఫలింప చేయాలని, మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఉద్యోగము రాలేదని ప్రాణం తీసుకోవడం, వ్యాపారం జరగడం లేదని రైతుల ఆత్మహత్యలు. ఎందుకమ్మా? పంట చేతికి రావడం లేదు. తుఫాన్ వచ్చిందనుకో, పంటంతా కొట్టకపోయిందనుకో, ఆ పంట మీద చేసినటువంటి అప్పు ఎవరు తీర్చాలి? నేను తీర్చలేను, కాబట్టి మరణమే శరణ్యం అని అనుకున్నటువంటి వార్తలు మనం ఎన్నో వింటున్నాం. ఇంకా సమయం లేదు, కానీ ఒక విధవరాలు, తన భర్త చనిపోతాడు, 2 కొడుకులు ఉంటారు, అప్పులోడు వచ్చేసి ఆ కొడుకులను కూడా పట్టుకొని వెళ్తాడు. అప్పు తీర్చిన తర్వాత నీ కొడుకులను నేను విడిచిపెడతాను అని ఆ యొక్క విధవరాలుకున్నటువంటి ఆ కొడుకులను కూడా తీసుకెళ్తున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు ఆ గృహములో చేశాడు. వాళ్ళ అప్పును తీసివేశాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. పొట్టకూటి కోసము కడుపు చేత పట్టుకొని ఈ మహానగరానికి వచ్చి ఉండొచ్చు, కానీ ఎవరిని నమ్ముకున్నారు అని అంటే, మీరు నేను సేవించుచున్న దేవుడు వేడిమగలిగినటువంటి ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించటానికి సామర్థ్యము కలిగినటువంటి వాడు. దావీదుకు, అరే అన్నల సమాచారం కనుక్కొని రాపో అని వాళ్ళ నాయన పంపిస్తాడు. యుద్ధానికని పోయారు. ఈ సమాచారం కొంచెం ఈ జున్నుగడ్డలు, కొంచెం అన్నల దగ్గరికి పోతున్నప్పుడు, మనం బంధువుల దగ్గరికి, అన్నల దగ్గరికి పోతున్నప్పుడు, అమెరికాలో మా బిడ్డ ఉంది, అమెరికాకి ఎవరైనా పోతున్నారనుకోండి, ఏం చేస్తా? బొబ్బట్లు, కొన్ని స్వీట్లు, అక్కడ దొరకనోటివి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అన్నీ ఇట్లా ప్యాక్ చేసి నా బిడ్డకి ఇవ్వండి అమ్మా అని అంటాం కదా. దేవుని వాక్యములో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. అట్లా దావీదును పంపిస్తాడు. దావీదు అన్నల క్షేమము తెలుసుకోవటానికని వెళ్తాడు. మనందరికీ తెలుసు. అక్కడ ఏదో కొంచెం హడావిడి కనపడుతుంది. ఏం జరుగుతూ ఉంది అని ఈ దావీదు కనుక్కోవడానికి వెళ్తే, వాడు ఎవరో గొల్లాతంట. అబ్బో, వాడు 12 అడుగులు పైన ఉంటాడు. మేము చూస్తే వాని దృష్టిలో ఒక జానడు బెత్తడు ఉన్నాము. వాడిని కొట్టాలంటే ఆ దేవుడు దిగి వచ్చినా కూడా వాడిని కొట్టలేరండి.
మనం మామూలుగా నోట్లో నుంచి మాటలు వస్తుంటాయి, ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు, ఏ దేవుడు నిన్ను రక్షించలేడు కదా, ఆ దేవుడే దిగి వచ్చినా నిన్ను రక్షించలేడు అనే మాటలు మనం వింటుంటాం కదా. అట్లాగే ఇశ్రాయేల్ అందరూ భయపడతా ఉన్న సమయంలో దావీదు వెళ్ళి చూశాడు. ఏంటి, జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించే వీణ్ణి నేను చంపలేనా అని విశ్వాసముతో, ధైర్యముతో ఆయన ఒక ముందు అడిగేశాడు. ఒక మాట చెప్పారు. వీళ్ళు అనుకుంటున్నారు, ఆ గొల్యాతును ఎవరైతే చంపుతారో రాజు తన బిడ్డనిచ్చి వివాహం చేస్తాడంట. ప్యాకేజ్ ఇచ్చాడు. ఈ ప్యాకేజ్ ఉందని దావీదుకు తెలియదు. ఇంటికాడ బయలుదేరేటప్పుడు అన్నల క్షేమము కనుక్కోండ్రా, సౌలు వెళ్ళినప్పుడు గాడిదలను కనుక్కోండ్రా, ఈ మేస్త్రి హైదరాబాద్కి వచ్చినప్పుడు కూలి మాత్రం చేసుకొని బతికిరా. వీళ్ళ జీవితాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయమ్మా. సరే, లాస్ట్కి ఒకటే ఒక దెబ్బ, ఒకే ఒక రాయి వేసి కొట్టాడు. ఏమయ్యాడు? బోళ్ళ బొక్క పడ్డాడు కదా. తర్వాత నెక్స్ట్ ప్యాకేజ్ ఉంది కదా. ఏం ప్యాకేజీ? అమ్మాయిని పెళ్ళిస్తాను, రాజ్యంలో ఇంత భాగం ఇచ్చేస్తాను. లాస్ట్కు ఈయన పరిస్థితి మారిపోయిందా? రాజు అయిపోయాడే. ఆ రాజు అయిపోయి ఆ మహానగరంలో రాజా దర్బారులో రాజ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, రాజమహలులో ఉన్నప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, ప్రభువా, నేను నా కుటుంబము ఇంతగా దీవించబడటానికి మేము ఏ పాటి వారము? అరే, అన్నల క్షేమం కనుక్కోవడానికని వస్తే రాజుగా చేశాం. అరే, గాడిదలు పోయినాయి, తప్పించుకొని పోయాయని గాడిదలు ఎత్తుక్కొని వస్తే చాలురా దేవుడా, గాడిదలు మేపుకుంటా బతుక్కుంటాను అని అనుకున్నటువంటి సౌలునేమో రాజు చేశాం. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను తీసుకొని వచ్చి నువ్వు రాజు చేశావు. అమ్మా, కూతురు చనిపోయింది అని అంటే ఆ బిడ్డను లేపి ఆయనకిచ్చావు. ఒక విధవరాలు అప్పుతో సతమతమవుతూ ఉన్నప్పుడు ఆమె అప్పును తీర్చి ఆమె దుఃఖాన్ని సంతోషానికి మార్చావు. అమ్మా, ఈ కథలంటే క్రియేటెడ్ స్టోరీస్ కాదు, ఇవన్నీ వాస్తవాలు. హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ. హిస్టరీ అంటే చరిత్ర అంటే ఆయన చేసిన కార్యాలు. డాక్టర్ పియర్సన్ అనే అతను చెప్పిన మాట. హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ. హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిస్ స్టోరీ. ఆయన హిస్టరీ, ఆయన యొక్క చరిత్ర. ఈరోజు చరిత్ర సృష్టించగలిగినటువంటి దేవుని యందు కదండి నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. అందుకే అన్నాడు, అడుగు వాటికంటే నీ ఊహకు మించి, నీవు ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయ సామర్థ్యము కలిగిన దేవుడు. నమ్ముదామా అమ్మ? అందుకే ప్రభు పిలుస్తున్నాడు, నీ భారము నా మీద వేయండి, నీ ప్రయాసము నా మీద వేయండి, నేను నీకు విడుదల కలగజేస్తాను. ప్రభు ఇస్తున్నటువంటి ఆహ్వానం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.